ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ నెగెటివ్ శక్తులను ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. సాధారణంగా అందరూ చెప్తూ ఉంటారండి, ఇప్పుడు ఇంట్లో ఒక నెగెటివ్ శక్తి అనేది ఉంటే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అంటే, ఇంట్లో పూజలు చేయరు, దీపం పెట్టనివ్వదు, పిల్లలు మొండిగా తయారవుతారండి. ఒకవేళ పిల్లలు అయితే వాళ్ళకు అలా అటాక్ట్ అయ్యింది అని మనకు అనిపిస్తే వాళ్ళ బిహేవియర్ చాలా వేరుగా ఉంటుందండి. అంటే వాళ్ళు మొండికేస్తారు, చెప్పిన మాట వినరు, ఒక మబ్బు గదిలో చీకటి గదిలో ఉండిపోతారు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళ శరీరంలోకి వచ్చారో వాళ్ళ మాటని వింటారు, ఇంకా మనం చెప్పేది అస్సలు వినరు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారండి. ఇలా కొన్ని శక్తులు అనేటివి చిల్డ్రన్స్ అంటే పిల్లల శరీరంలోకి చాలా వస్తున్నాయండి. అందుకే ఇప్పుడు ఎక్కువగా పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు, మొండికేస్తున్నారు, చదవట్లేదు అని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయండి. ఎందుకలా అంటే రీజన్స్ ఇవి ఎందుకు ఇలా అటాక్ట్ అవుతాయి అంటే, మనము ధర్మబద్ధంగా జీవించాలి, అధర్మంగా ఉంటూ అబద్ధాలు చెప్తూ సరైన జీవన విధానం కొనసాగించినప్పుడు ఇలా వస్తూ ఉంటాయండి. అది చిన్న చిన్న తప్పులే అని అనుకుంటాము, కానీ అవి నెగిటివ్ శక్తులకు దారి అన్నమాట. ఇంకా నాన్ వెజ్ అలా తింటూ ఉంటారు కదండి, అట్లా కూడా వస్తాయి. ఇంకా ఏడుపు వచ్చే సీరియల్స్ కానీ, ఇంకా ఏడుపు సన్నివేశాలు అవల్ల ఉంటాయి కదండి, అట్లా చూడడం వల్ల కూడా నెగిటివ్ అనేది అక్కడి నుంచి అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు మనము హ్యాపీగా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే మనకి ధర్మబద్ధంగా ఉండి సరైన జీవన విధానం కొనసాగిస్తూ మనకి ఏది అనిపిస్తే అంటే ఆత్మ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు ఆత్మ సంతృప్తి అనేది వస్తుంది. ఈ ఆత్మ సంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రణాళికలో భాగం. అంటే మన ప్రణాళిక అంటే మనము జన్మిస్తూనే తెచ్చుకుంటూ ఉంటాము కొన్ని ప్రణాళికలు. ఆ ప్రణాళిక ప్రకారం మనం వెళ్తున్నప్పుడు మనకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. దానికి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు చిరాకు, కోపము, అసహనము, ఇంకా టెన్షన్స్, పనులు కాకపోవడము ఇలాంటివన్నీ వస్తుంటాయండి. ముఖ్యంగా మనము ఎక్కువగా పాజిటివ్ని మనము ఆ పాజిటివ్ శక్తి మనకి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాజిటివ్ శక్తి ఎలా వస్తుంది అంటే, మనం పూజలు చేస్తూ ఉంటాము, మెడిటేషన్ చేస్తుంటాము, అది కూడా పాజిటివ్నెస్. ఎప్పుడు దీపారాధన చేస్తూ ఉండాలి, మెడిటేషన్ తప్పకుండా చేయాలి. ఇంకా అలా చేసేటప్పుడు మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి వస్తుందండి ఎక్కువ. అప్పుడు ఇలాంటి ఏ శక్తులైనా మనము రిమూవ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలలో మాత్రం వాళ్ళకు ఆ ఆత్మశక్తి అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు చదవడం, రాయడం ఇంకా ఆ టెన్షన్లోనే ఉంటారు. తల్లిదండ్రులు ఎందుకు చదవలేదు, ఇలా ఎందుకు చేసినావు అని అంటుంటారు. వాళ్ళు దానికోసం డిప్రెషన్ అలా వెళ్తుంటారండి. అందుకే వాళ్ళకి ఆత్మశక్తి అనేది ఇంకా వాళ్ళకి రాదు సరిగా. ఆత్మశక్తిని వాళ్ళు పెంపొందించుకోలేకపోతారు. మనమైతే వాళ్ళకి ఆత్మశక్తిని మనం పెంపొందించాలి. అంటే ఇలా వాళ్ళని ఏమీ అనొద్దు అని చెప్పడం కాదు, సరైన జీవన విధానం ఇప్పటి నుంచే సరైన మార్గం చెప్పాలి. చిన్నగా అలవాటు అనేది వాళ్ళకి అలవర్చాలి. చిన్నగా స్తోత్రం కానీ, మెడిటేషన్ ఒక 5 minutes 10 minutes చాలు అలా చెప్పడం, పాజిటివ్నెస్గా మాట్లాడడం. అంటే ఏవేవో తిక్కవి మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడుతూ వాళ్ళకి హ్యాపీగా ఉంచడం, వాళ్ళకి ఏదైతే అవసరమో అది మనం ఇప్పించడం, మానసికంగా అనేది బాధ పెట్టకుండా వాళ్ళు ఏదైతే చేస్తారో, ఎంతవరకు చదువుతారో అంతే చదువు అని చెప్పడం, మనం ఫోర్స్ అనేది చేయకపోవడం. ఇలా చేయడం ద్వారా వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారండి. ఆ హ్యాపీనెస్, ఆ శాంతి వచ్చినప్పుడు మనకు పిల్లలు బాగా చదువుతారు. మనం చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళే చదువుతారు. అప్పుడు
వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ శక్తులు, ఈ నెగిటివ్ శక్తులు అనేటివి వాళ్ళలోకి రాలేవు. ఎందుకు అంటే ఆ నెగిటివ్ శక్తికి ఏం కావాలి? బాధ, దుఃఖపడడం, పాజిటివ్గా ఉండకపోవడం, అలా ఆ టైం చూసుకొని అలా వస్తుంటాయండి. దానిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే మనము నాకు ఇష్టదైవం ఎవరైనా కానివచ్చు, సాయిబాబా, ఇంకా ఆంజనేయ స్వామి, ఎవరైనా మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ దైవాన్ని తలుచుకుంటూ మీరు, నేనైతే ఆంజనేయ స్వామిని తీసుకుంటా అండి. హనుమంతుడి అభయహస్తం అరచేయిలో నుంచి ఒక వెలుగు, ఆయన అభయహస్తం నుంచి ఒక వెలుగు వస్తున్నట్టు మన ఆజ్ఞాచక్రంలో ఊహించుకుంటూ ఆంజనేయ స్వామి మనకి ఇస్తున్నట్టు అభయహస్తం ధైర్యాన్ని ఇస్తున్నట్టు మన ఆజ్ఞాచక్రంలో ఆ వెలుగుని తీసుకోవాలి. మనం మనలోకి తీసుకున్నట్టు ఊహించుకోవాలి. అలా 10 మినిట్స్ 5 మినిట్స్ చేసినా చాలండి. మీకు ఆ శక్తి అనేది మీకు అర్థమైపోతుంది. అంటే హనుమంతుడు మనకి ఆ శక్తి అనేది ఇస్తున్నాడు. ఆ పాజిటివ్ శక్తి మనం తీసుకుంటే ఈ నెగిటివ్ శక్తి అనేది ఉండదు మనకు. ఇది పిల్లలకు కూడా చేపియచ్చు, పెద్దవాళ్ళు కూడా చేపియచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ వాళ్ళు చేయకపోయినా మనమన్నా అలా ఊహించుకుంటూ వాళ్ళకి చెప్పి చేపియాలండి. అలా చేపించడం ద్వారా రోజు రోజుకి వాళ్ళలో పాజిటివ్ శక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అలా పెరగడం వల్ల వాళ్ళలో మార్పు కూడా వస్తుందండి. అలా మార్పు వచ్చినప్పుడు మనము గమనిస్తాం, వాళ్ళు చెప్పినట్టు వినడము, చదువులో బాగా రాణించడము, ఇంకా వల్ల మనమే చూస్తూ ఉంటాము. ఆ పాజిటివ్ శక్తి ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో మనలో మార్పులన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయండి. బట్ నెగిటివ్ మాటలు కానీ, ఇలా ఏడుపు సీరియల్స్ కానీ, ఇంకా ఏవో ఉంటాయి కదండి, అవన్నీ చూడకూడదు. ఎప్పుడూ నామస్మరణ కానీ, ధ్యానంలో కానీ భగవంతుని తలుచుకుంటూ ఆ నామకీర్తన రామ రామ అనుకుంటూ, జయ శ్రీరామ్, ఏదో మీకు ఇష్టమైన నామం ఏదైనా పర్వాలేదు అనుకుంటూ ఉన్నా చాలండి. అలా అనడం వల్ల మనకి పాజిటివ్ శక్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇవి అన్నిటివి ఉండవు. మన ఇంట్లో కాదు కదా, మన ఊరి దగ్గర కూడా ఉండవండి, ఊరు బయట కూడా ఉండవు. ఎందుకు అంటే మనలో ఎంతమంది ఇలా చేస్తున్నారండి? ఇప్పుడు అందరూ ఏంటి, సీరియల్స్, టీవీలు, ఫైటింగ్, ఇంకేంటివేంటివో చూస్తుంటారు. అలా చూడడం వల్లనే ఈ శక్తి అనేది పెరుగుతుంది. నెగిటివ్ శక్తి అనేది పెరిగి పాజిటివ్ తగ్గిపోతుంది. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు, చికాకులు, పిల్లల మాట వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. ఫస్ట్ ఈ పని చేస్తూ మనము ఇలా మన ఇంటిని మనమే సంరక్షించుకుంటూ మన ఇంట్లో పాజిటివ్ శక్తి మనమే పెంచుకోవాలి. ఎవరో వచ్చి చేయరు కదండి, మనకి మనమే చేసుకోవాలి. వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు అనేది మనకి వద్దు. మన శక్తిని మనమే పెంపొందించుకోవాలి. దీన్ని ఆత్మశక్తి అని కూడా అంటారు. మన ఆత్మశక్తి ఏంటో మనకు తెలియదు. మనలో ఎక్కువ ఆత్మశక్తి ఉంటుందండి. ఆ ఆత్మశక్తిని మనం బయటికి తీయాలి. ఇప్పుడు ఓన్లీ మనం జీవుడుగానే ఉన్నాము. జీవుడు మనసు చెప్పినట్టు వింటూ ఉంటాడు అంతే. మనసుని కొద్దిగా పక్కకు పెట్టి మనము భగవంతుని వైపు వెళ్ళాలి. భగవంతుడి వైపు వెళ్ళాలి అంటే కొద్దిగా కాస్తో ఇంతో నామస్మరణ ఇవల్ల చేస్తూ మనసులో ఉన్న కోరికలను అణిచివేస్తూ భగవంతుడి మీద స్మరణ, మంత్రజపం, నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే మనకు ఆ పాజిటివ్ శక్తి అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ శక్తి మనం అంతా ఇంట్లో కూడా పెంచినప్పుడు ఆ వైబ్రేషన్స్ మీరే చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో మంచిగా నవ్వుతూ హ్యాపీగా గొడవలు లేకుండా ఉండడం మీరే గమనిస్తారు. ఇలా రోజు చేస్తూ ఉండండి. మెడిటేషన్లో మాత్రం హనుమంతుని అభయహస్తం నుంచి ఆ వెలుగు రావడం, అట్లా మన ఆజ్ఞాచక్రంలో చూడడం అనేది ఖచ్చితంగా అది చేస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. మనకి పాజిటివ్ శక్తి అనేది మనమే ఇంక్రీజ్ చేసుకుంటాము. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. మనంతటా మనమే మారిపోతాము. ఆ పాజిటివ్ శక్తి వల్ల మనలో కూడా చాలా మార్పులు అనేవి వస్తాయి. హనుమంతుడు మనతోనే ఉంటాడు. మనతోనే
ఇలా పాజిటివ్ శక్తి పెంచేలాగా మనతోనే చేపిస్తూ ఉంటాడండి. భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకేనా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.